ఏ బలము కావాలి? కోరుకోవటానికి చాలా ఈజీ అండి, కోరుకోవటానికి చాలా ఈజీ. ఆ జాండీస్ ఏమో పెరిగిపోయినాయి, మరి జాండీస్ తీవ్రత పెరిగిపోయింది, స్కేళ్ళకి అందట్లా. కావటం మాత్రం ఏది కావాలి మనకి? దేవుని ఆత్మ బలంగా దిగి రావాలి, బలంగా దిగి రావాలి, బలంగా దిగి రావాలి, నా మీద బలంగా దిగి రావాలి. ఇది ఆలోచన మంచిదే, కానీ ముందు జాండీస్ తగ్గాలి కదా. ముందేమవ్వాలి? విషపు చూపు, ఆలోచన, ఉద్దేశము, తలంపులు ఇవన్నీ జీరోకి రావాలి. దావీదు యొక్క ఉద్దేశానికి విషపు చూపు నిలుపుతున్నాడు, కానీ ఏ మాత్రము కూడా దాని గురించి వాడు నా మీద విషపు చూపు ఇప్పుడు అంతే కావాలనుకునే స్వభావం ఉందా? వెంటనే దయ్యాన్ని వదిలించడానికి వాడి ఎంత స్వభావం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విషపు చూపు నిలిపాడంటే ఏదన్నా చేయాలని ఆలోచన. దావీదు కూడా చేయాలనుకుంటున్నాడు. అతనికి పట్టిన దురాత్మను వదిలించాలి. ఏ దృష్టితోనే ఉండాలి, ఏ ఆలోచనతోనే ఉండాలి, ఏ తలంపులతోనే ఉండాలి. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు తరతరాలు ఆశీర్వదించాలని ఒక మాట ఇచ్చుండగా దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత నీదే. సాధారణంగానే మాట అదే. ఆయన చూపాడు కదండి మొదట. మనం ఎట్లా చేయగలుగుతాం?